ఎస్పీ కనిపించాడు ఇక్కడ. వెరీ స్ట్రేంజ్. ఎస్పీ టేక్స్ ఎ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా. ఇక్కడ నుంచి మీకు ఎంత గంజాయి వెళ్తుందో మీకేం తెలుసు? Home Ministry is quite serious. Is SP available? Where is he? And what is he doing then? నేను చెప్తా ఉన్నాను కదా, అవి టెలింగ్ SP ఫోకస్ స్పోర్ట్ అని చెప్పా. బా ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా? ఇంక్లూడింగ్ మన వాళ్ళు కూడా అడుగుతాను. కసబ్ కైండ్ ఆఫ్ గాడ్ ఒకటి వస్తాడు ఇక్కడికి. ఇస్ ఇట్ వర్త్? దే వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ. When you want to destabilize Indian economy, they find the easiest routes. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? Get all the owners of this port. ఎప్పుడు చేతులు మారినాయి? ఓనర్స్ ఎవరు? ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు ఈ పోర్టు? మెయిన్ అసలు వాట్ ఇస్ ద మెయిన్ ఎక్స్పోర్ట్, వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ హ్యాపెన్స్ ఫ్రమ్ హియర్? Does the CEO know? Had he given any explanation? అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. హూ ఇస్ దట్ అలీషా? గెట్ ఎ రిపోర్ట్ ఆన్ అలీషా. We are the most vulnerable state, you know that? Do you know about Gajani, Pakistan submarine? Why it landed in Vizag? Pakistan could come from there. Do you know, మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది
ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక సపోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note to DGP Garu.